హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరికీ ఆషాఢం శుభాకాంక్షలండి. ఆషాఢంలో శుభాకాంక్షలు ఏంటంటారా? తర్వాత చెప్తానండి. అలాగే మన ఛానల్లో ప్రతి శుక్రవారం వేసుకోవటానికి గురువారం రోజుని లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండి. అలాగే ఆషాఢం మొదటి శుక్రవారం కోసం ఒక చిన్న క్యూట్ లక్ష్మీ ముగ్గు అలాగే సాంప్రదాయబద్ధంగా ఉండే ముగ్గు షేర్ చేశానండి. ఒక సింపుల్గా ఒక 4 గీతలు గీసుకొని బాక్స్ లాగా దానికి పేట ముగ్గులాగా వేశాను. ఇది ట్రెడిషనల్ పాతకాలం నాటి ముగ్గు అండి. మీకు నచ్చితే మీరు కూడా మీ వాకిళ్ళలో వేసుకొని ట్రై చేయండి. గబగబా వేసేయచ్చండి 2 నిమిషాల్లో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముగ్గు నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఇదివరకు ఆషాఢం అంటే శూన్యమాసం, ఆషాఢ మాసంలో ఏం పనులు జరగవు అనేవాళ్ళు కదండి. ఒక్క తొలి ఏకాదశి పండుగ ఒక్కటే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడ లేని పద్ధతులు తెలుస్తున్నాయి కదా. తెలంగాణలో అయితే బోనాలు చేస్తారు ప్రతి ఆదివారం రోజున. మనకైతే ఆంధ్రాలో అయితే ప్రతి శుక్రవారం కానీ గురువారం కానీ వాళ్ళకి కుదిరినప్పుడు ఉన్న వాళ్ళ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు కానీ పెద్ద పెద్ద గుళ్ళల్లో ఉన్న అమ్మవార్లకు కానీ ఆషాఢం సారిస్తున్నారండి. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటి దగ్గర ఉండిద్దండి. ఇదివరకు సారిస్తున్నారు అన్న తెలియనప్పుడు మేము ప్రతిసారి మా గ్రామ దేవతకి ఆషాఢంలో అమ్మవారికి పొంగల్ చేసుకుని వెళ్ళిచ్చి వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆవిడ చెప్పేది ఆషాఢంలో అమ్మవారు పుట్టింటి దగ్గర ఉంటారు, మనం ఏం చెప్పినా అమ్మవారు శ్రద్ధగా వింటారు, మన కోరికలు త్వరగా తీరుతాయి అన్నప్పుడు మేము ప్రతి ఆషాఢ శుక్రవారంలో ఏదో ఒక వారం పొంగల్ చేసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం అండి అమ్మవారికి. ఇప్పుడు అది ట్రెండ్ మారిపోయి ఇప్పుడు ప్రతి గుళ్ళల్లో ప్రతి ఊర్లో కూడా అమ్మవారికి సార్లు ఇస్తున్నారు. కొత్త పెళ్లి కూతురు కనుక ఎలా ఇస్తాము, సలివిడి అన్నీ అండి, స్వీట్లు, 5 రకాల ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, టాయిలెట్ సామాను, నల్లపూసలు, పూలదండలు, పూల జడలు, గోరింటాకు అన్నీ అమ్మవారికి సమర్పించి ఒక ఊరేగింపులాగా వెళ్ళి అలాగే తర్వాత మన అందరికీ ముత్తైదువులకు పసుపు, కుంకుమ, పూలు ఇచ్చి తాంబూలం ఇస్తున్నారండి. ఏదేమైనా కూడాను అన్ని పద్ధతులు పాటించాలి కాబట్టి ఏదో రకంగా మనం జరుపుకుంటున్నామండి. అలాగే ఆషాఢంలో గురు పౌర్ణమి కూడా వస్తుంది. సాయిబాబా వారికి ఉత్సవాలు చేస్తారు, గురు పౌర్ణమి ఉత్సవాలు. అలాగే ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి శాకంబరి అవతారం అని కూరగాయలతో 3 రోజులు పోవటానికి 3 రోజులు ఉందనంగా పౌర్ణమి ముందు రోజు వరకు చేస్తారండి, పౌర్ణమి రోజు వరకు. ఇవన్నీ విశేషాలేనండి. ఇదివరకు రోజుల్లో ఆషాఢం శూన్యమాసం, ఇప్పుడు ఆషాఢం కూడా అన్ని పండగలు చేసుకునే దానిగా ఉంది. థ్యాంక్ యూ.